ఐడీపీఎల్ భూముల అన్యక్రాంతంపై తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ అధికారులు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో 14 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు. ఐడీపీఎల్ జనరల్ మేనేజర్, ఎస్టేట్ అధికారి భూముల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని తెలిపారు. ఆ 14 ఎకరాల విలువ ప్రస్తుతం 700 కోట్లు ఉంటుందని అంచనా. ప్రాగా టూల్స్ కంపెనీని ఆనుకొని ఉన్న ఈ భూముల ఆక్రమణకు సహకరించిన వారిలో ప్రైవేట్ వ్యక్తులతో పాటు రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయంపైన ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు సహకరించడం వల్లే ఆక్రమణలు జరిగాయని టీజీఐఐసీ జెడ్ఎం ఫిర్యాదులో పేర్కొన్నారు. విలువైన భూముల ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను మార్చడం, పంచనామా సరిగా చేయకపోవడంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.